ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన విశాఖ ఆర్కే బీచ్ ఇప్పుడు ప్రాణహానికరంగా మారుతోంది. నైరుతి అలల ఉద్రిక్తి, తీరంపై కొనసాగుతున్న తీవ్ర కోత టూరిస్టుల ప్రాణాలను ముప్పులోకి నెట్టుతోంది. కోత ఎంత తీవ్రంగా ఉందో, లోతు ఎంత ఉందో తెలియని పరిస్థితి. టూరిస్టులకు ఇప్పుడు ఈ స్వర్గ తీరం డేంజర్ జోన్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్యాటకుల స్వర్గధామం విశాఖ సాగర తీరం. అయితే ఈ సాగర తీరం ప్రస్తుతం కోతకి గురవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రధాన కూడలు ఏదైతే విశాఖ సాగర తీరం ఆర్కే బీచ్, అటు నోవోటల్ హెదర్ ప్రాంతంలో కావచ్చు, పార్క్ హోటల్ కావచ్చు, రుషికొండ, ఇట్లాంటి సాగర తీరంలో ఉన్న ప్రధాన కూడల్లో ప్రధాన ప్రాంతాలన్నీ కూడా కోతకి గురవడం, అటు పర్యాటకులే కాకుండా ఇటు విశాఖ వాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఈ కోతకి ప్రధాన కారణం ఏంటి, అధికారులు దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారో బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ బీచ్ ఒడ్డు ఉంది కదన్నా, ఒకప్పుడే చాలా దూరంగా ఉండేది, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేయడం వల్ల మొత్తం ఒడ్లన్నీ కొట్టుపడేస్తుంది. సంవత్సరానికి కోతకు గురి కావడము చాలా బాధాకరము. ఈరోజు మోడీ గారు వచ్చిన సందర్భంలో మొత్తం బీచ్ అంతా, రోడ్డు అంతా సుందరంగా తయారు చేస్తున్నారు. మరి ఆ పక్కనే కోతకు గురవుతున్నటువంటి ఆ బీచ్ కనబడట్లేదా? విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. రోజురోజుకి విశాఖపట్నం ఆర్కే బీచ్ డేంజర్ జోన్ గా మారుతోంది. స్థానికులు కాస్త జాగ్రత్త పడినప్పటికీ టూరిస్టులు ప్రమాదం బారిన పడుతున్నారు. లోతు ఎక్కువగా ఎక్కడ ఉంటుందో తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. కోతకు గురి కావడంతో లోతు ఎంత ఉందో తెలియడం లేదు. హెచ్చరిక బోర్డులు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకి అలల తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వాతావరణ మార్పుల ప్రభావం విశాఖ సుందర తీరంపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే సాగర తీరం ఇప్పుడు తరచూ కోతకు గురవుతోంది. గత దశాబ్ద కాలంలో జరిగిన నష్టం కంటే ఇటీవల తీర ప్రాంతం ఘోరంగా దెబ్బతింటోంది. ఆర్కే బీచ్ లో సబ్మెరైన్ పక్కన తీరం కోతకు గురవడం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చి తీరానికి పునర్జీవం పోయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గతంలో కేవలం తుఫానులు, పెను తుఫానుల సమయంలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి ఇప్పుడు అల్పపీడనాల ఆవర్తనాల సమయంలో కూడా తలెత్తుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో అలల ఉద్రిక్తి ఎక్కువగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతుంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల పెరిగిన సముద్ర కెరటాల తీవ్రతకు కొబ్బరి వనాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒక్కొక్కటిగా నేల కొరుగుతున్నాయి. ఎప్పుడు ఇక్కడే ఉంటాం 24 గంటలు. సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ బీచ్ ఒడ్డు ఉంది కదన్నా, ఒకప్పుడే చాలా దూరంగా ఉండేది, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేయడం వల్ల మొత్తం ఒడ్లన్నీ కొట్టుపడేస్తుంది. జనాలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రధానమంత్రి మోడీ వస్తున్నారంటే దీనికోసం మొత్తం రోడ్లు, రంగులు, గింగులు మొత్తం అంతేసి బోల్ డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ దాన్ని మాత్రం పట్టింపు చేసుకోవట్లేదు. దాన్ని కూడా చూస్తే మాకు సంతోషంగా ఉంటుందన్న. వైజాగ్ లో షూటింగ్స్ అన్ని చాలా అవుతున్నాయన్న. ఇక్కడ ఈ షూటింగ్స్ ఇది అంతా మొత్తం దేశాలాగా అందంగా చాలా ఇదిగా ఉంటదన్న. ఇలాంటి దగ్గర ఇలా ఉంటే మాకు కొద్దిగా భయంగా, కష్టంగా ఉంటది. ఆ రోడ్లు గీట్లు అన్ని బాగా చేసి బీచ్ కూడా కొద్దిగా చూస్తే మాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది. బీచ్ దగ్గరికి వస్తే ఏమవుతుంది ఏటో ఆందోళనగా, భయంగా ఉంటుంది. అది కూడా కొద్దిగా చూసుకుంటే మాకు మంచిదే. ప్రకృతికి చాలా అందమైంది వైజాగ్, చాలా అందమైంది మనకు ఆర్కే బీచ్. ఇది సంవత్సరానికి కోతకు గురి కావడము చాలా బాధాకరము. దీనికి అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఇది సైక్లోన్స్ కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు, లాస్ట్ సారి విశాఖపట్నం చాలా నష్టపోయింది తుఫాన్ల వల్ల. అలాంటి జరిగినప్పుడు ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసే ప్రధాన వేదిక వద్ద ప్రధానమంత్రి యోగాసనాలు వేయనున్నారు. అక్కడ చేస్తున్న ఏర్పాట్లతో ఆ ప్రాంతమంతా సరికొత్త కళ సంతరించుకుంది. అయితే ఆర్కే బీచ్ లో మరోవైపు కొన్ని అంశాలు ఇప్పటికీ పర్యాటకులకు అంతుపట్టడం లేదు. అధికారులు ఒకవైపే చూస్తున్నారు, మరోవైపు చూడరా అనే విమర్శలొస్తున్నాయి. సాగర తీరాన రక్షణ గోడ కూలిపో
అయిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పకడ్బందీగా నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో ప్రమాదకరమే అయినా చాలా మంది అక్కడి నుంచి బీచ్ లోకి దిగుతున్నారు. ఇసుక తిన్నెల్లో కొబ్బరి వనాలు కళావిహీనంగా మారినా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు రాజ్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ బీచ్ రోడ్డు మరమ్మతులు కోతకు గురైనటువంటి మరమ్మతులు జరపట్లేదు, దాని అభివృద్ధి జరపట్లేదు. అక్కడ పెద్ద పెద్ద బడా సంస్థలకి పెట్టుబడిదారులకి స్థలాలు కేటాయించి ఆ స్థలాల మీద దృష్టి సాధిస్తున్నారే తప్ప కోతకు గురైనటువంటి బీచ్ అభివృద్ధి కానీ పర్యాటకులు వచ్చినటువంటి పర్యాటకులకి అక్కడ ఏర్పాట్లు కానీ ఎటువంటివి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన సందర్భంలో మొత్తం బీచ్ అంతా రోడ్డు అంతా సుందరంగా తయారు చేస్తున్నారు. మరి ఆ పక్కనే కోతకు గురవుతున్నటువంటి ఆ బీచ్ కనబడట్లేదా? దానికి ఆనకట్టు వెయ్యాలని ఏమైనా అర్థం కావట్లేదు అధికారులకి. ఆ పక్కనే ఉంటున్నారు కదా, మరి ఏం కళ్ళు కనబడట్లేదనా అధికారులకు మేము అడుగుతున్నాం. వెంటనే తక్షణమే ఎక్కడైతే బీచ్ కోతకు గురవుతుందో దాని మరమ్మతులు పూర్తి చేయాలి. అలాగే ఈరోజు మోడీ గారు వస్తున్నారని చెప్పి మొత్తం యంత్రాంగం అంతా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటున్నాను ఈ యోగా వల్ల. ఈ యోగా దేనికి పనికొచ్చిందని ప్రజా సంఘాలకు అడుగుతున్నాం. విశాఖపట్నంకి ప్రభుత్వ రంగ సంస్థలు కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి. ఇవన్నీ లేకుండా యోగా చేయండి, దీపాలు వెలిగించండి, డప్పులు కొట్టండి, పల్లాలు కొట్టండి అని చెప్పి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలందరినీ మోసం చేసింది. అభివృద్ధి చేయండి, అభివృద్ధి అవనందుకు నిధులు కేటాయించండి, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకురండి, విద్యా సంస్థలు తీసుకురండి, ఇటువంటివి చేయండి. కానీ ప్రజలకు అంతరాయం ఇటువంటివన్నీ మానుకోవాలని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం విశాఖలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇటువంటి కోత గురవడం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు దూరంగా ఉన్న బీచ్ రోడ్డుకి దగ్గరగా వచ్చేస్తుంటే ఆశ్చర్యానికి గురవుతున్నారు. అధికారులు పట్టించుకొని కోత గురవకుండా చూస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇలా కోతకు గురై పార్కులు ధ్వంసం అవుతుంటే పర్యాటకులు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. వరుస అల్పపీడనాలు, వాతావరణ మార్పుల కారణంగా ఈ సాగర గోసకి లేకపోతే సాగర కోతకి గురవుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఈ నెల 21వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రాక ప్రధానంగా ఏదైతే ఆర్కే బీచ్ ప్రధాన వేదిక ద్వారా యోగాంధ్ర కార్యక్రమానికి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది. అయితే ప్రధానంగా సాగర్ తీరం అంతా కదా సుందరీకరించే పనుల్లో బిజీగా ఉన్నారు అధికారులంతా. పూర్తి స్థాయిలో ఆ విదేశీ పర్యాటకులు కావచ్చు, దేశ పర్యాటకులను ఆకర్షించే దిశగా యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అధికారులు పూర్తిగా ఈ పనిలోనే ఉన్నారు. అయితే పూర్తిగా ఆర్కే బీచ్ అంతా కూడా రంగురంగులు పూర్తిగా కొత్త కళను ఆస్వాదించాలని చెప్పేసి పూర్తిగా రోడ్లంతా కూడా కొత్త రంగులు వేస్తున్నారు. అయితే అధికారులు ఓవైపే చూస్తున్నారు కానీ మరోవైపు ఎందుకు చూడట్లేదంటూ విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఆర్కే బీచ్ ప్రధాన రోడ్ అంతా కూడా కొత్తగా కనిపించేందుకు కొత్త రోడ్లు వేస్తున్నారు, కొత్త రంగులు వేస్తున్నారు. కానీ ఈ సాగర్ తీరాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? పూర్తిగా ఈ కోతకు గురవుతున్న సాగర్ తీరంపై ఎందుకు అధికారులు దృష్టి మళ్లించడం లేదు? ఎవరైతే యోగాంధ్ర కార్యక్రమాలు పాల్గొనడానికి వస్తున్న అధికారులు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, లేకపోతే శిక్షకులు కావచ్చు, ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో యోగా కార్యక్రమం పాల్గొనడానికి వస్తున్న ఆ రూట్ పైన, ఆ ప్రధాన వేదిక పైన దృష్టి పెట్టిన అధికారులు ఈ కోతకు గురవుతున్న ఆర్కే బీచ్ వైపు కూడా దృష్టి పెట్టాలి. ఈ కోతకు గురి కాకుండా విశాఖ సాగర్ తీరాన్ని రక్షించాలని చెప్పేసి కూడా విశాఖ వాసులు కోరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, BBC 1 టీవీ, విశాఖ నుండి.